వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంపై ఓ యువకుడు దాడి చేశాడు. తెల్లవారుజామున ట్రాక్టర్తో బీభత్సం సృష్టించాడు యువకుడు. ర్యాంపుపై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్తో గుద్దాడు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ట్రాక్టర్తో బీభత్సం సృష్టించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బీభత్సం సృష్టించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ముద్రగడ పద్మనాభరెడ్డి అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, రాత్రి కిల్లంపూడిలోని ఎవరైతే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభ నివాసం వద్ద బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో ట్రాక్టర్ వేసుకుని అక్కడ ఉన్నటువంటి గేట్ తోసుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడే ర్యాంప్ మీద పార్క్ చేసినటువంటి పద్మనాభం చెందినటువంటి కార్ ని వెనక నుంచి ఢీకొట్టి జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ అక్కడే ట్రాక్టర్ తో బీభత్సం సృష్టించిన పరిస్థితి అయితే తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ముద్రగడకు సంబంధించినటువంటి పని వాళ్ళందరూ మేలుకోవడంతో అక్కడ నుంచి ట్రాక్టర్ వదిలేసి పరారయ్యారు.